మనం ఏదో సాధిద్దాం అనుకుంటాము, కానీ సాధించనివ్వకుండా మన బలాన్ని మొత్తం గుంజేసే పార్టీస్ ఉంటాయి. ఇలా చేయండి మీరు బాగుపడిపోతారు, ఇలా చేయండి మీరు ఏదో అయిపోతారని కొత్త కొత్త లాజిక్లు మనకు అంటగడుతూ ఉంటారు. మీ లైఫ్లో మీరు అనుకున్న పని చేయడానికి ఎవరిదైనా పర్మిషన్ కోసం తప్పిస్తున్నారా? ఎవరినో సాటిస్ఫై చేయడానికో ఎవరినో ఒప్పించడానికో మీ బ్రతుకు బ్రతకండి. జీవితంలో ప్రయత్నం చేసిన వాడు ఎప్పుడూ ఓడిపోలేదు, వదిలేసిన వాడే ఓడిపోయాడు. గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ మీ మీద ప్రేమ చూపిస్తున్నట్టు ఉండి మీరు అదే అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, ఆ బట్టలు వేసుకోకూడదు, ఇట్లా మాట్లాడాలి, అట్లా మాట్లాడాలి, మీ ఒరిజినాలిటీని చంపేస్తున్నాడంటే ఏంటో తెలియదు. అంతా బాగానే ఉన్నట్టుంటుంది, మీ ప్రోగ్రెస్ మాత్రం అవ్వదు. ఏదైనా సోషల్ మీడియాలో ఎవరినైనా ఫాలో అవుతూ గంటల తరబడి వాళ్ళ వీడియోలు చూస్తున్నారంటే దే ఆర్ యువర్ ఎనర్జీ వ్యాంపైర్స్. హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎనర్జీ వ్యాంపైర్స్. మన జీవితంలో మన చుట్టూనే ఉంటూ మనం ఏదో సాధిద్దాం అనుకుంటాము, కానీ సాధించనివ్వకుండా మన బలాన్ని మొత్తం గుంజేసే పార్టీస్ ఉంటాయి. అది ఫ్రెండ్స్లో ఉండొచ్చు, ఫ్యామిలీలో ఉండొచ్చు, కజిన్స్లో ఉండొచ్చు, రూమ్మేట్స్లో ఉండొచ్చు, నీ బ్యాచ్మేట్స్లో ఉండొచ్చు, స్టూడెంట్స్లో ఉండొచ్చు, మీకు మ్యారేజ్ అయి ఉంటే అత్తమామల్లో ఉండొచ్చు, లేకపోతే ఇన్లాస్లో ఎవరైనా రిలేటివ్స్లో ఉండొచ్చు. మనకి తెలియకుండానే మన ఎనర్జీని సక్ చేసి మెడలో కొరికి రక్తం తాగుతారంటారుగా, అలాగ మనని రక్తం తాగేసే వాళ్ళు ఉంటారు. ఈ మధ్య దానికి తోడైనదే సోషల్ మీడియా వ్యాంపైర్స్ కూడా. అంటే మనకి తెలియకుండానే మనం చేసే ప్రతిదీ తప్పు అని చెప్పి ప్రతిదీ రాంగే మనం చేస్తున్నది. ఇలా చేయండి మీరు బాగుపడిపోతారు, ఇలా చేయండి మీరు ఏదో అయిపోతారని కొత్త కొత్త లాజిక్లు మనకు అంటగడుతూ ఉంటారు. అందుకని ఈరోజు మనం ఇలాంటి ఎనర్జీ వ్యాంపైర్స్ ఎవరెవరు ఉన్నారు అన్న విషయం మాట్లాడుకుందాం. నేను ఏది చెప్తున్నా సరే 1కి 10 సార్లు దాని గురించి మీరు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి. నంబర్ 1, మీ లైఫ్లో మీరు అనుకున్న పని చేయడానికి ఎవరిదైనా పర్మిషన్ కోసం తప్పిస్తున్నారా? వాళ్ళు మీ ఎనర్జీ వ్యాంపైర్స్. గుర్తుపెట్టుకోండి, అమ్మో వాళ్ళకి చెప్తే ఏమవుతుందో, అమ్మో వాళ్ళకి చెప్తే ఏమైపోతుందో, అమ్మో వాళ్ళు ఏమనేసుకుంటారో, వాళ్ళు ఏమనేసుకుంటారో అంటారంటే వాళ్ళు మీ ఎనర్జీ వ్యాంపైర్స్. మీ శక్తిని వాళ్ళు తినేస్తున్నారు. ఇది బాగా మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఎవరినో సాటిస్ఫై చేయడానికో ఎవరినో ఒప్పించడానికో మీ బ్రతుకు బ్రతకండి. అది అమ్మా నాన్న అయితే చెప్పే తీరుంటుంది. అమ్మా నాన్నకి మీరు కరెక్ట్గా కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అర్థమవుతుంది. ఓకే, కరెక్ట్గా చెప్పగలగాలి. మీ ప్యాషన్ వాళ్ళకి అర్థమైతే ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. మీరే సరిగ్గా లేరనుకోండి, దెన్ వాళ్ళని మీరు తప్పు పట్టలేరు. సో అందుకని మీరు కనుక కరెక్ట్గా ఉంటే మీ ఎనర్జీని ఎవరు లాగేస్తున్నారు అన్నది మీకు తెలుస్తుంది. ఇది నెంబర్ 1. సెకండ్, ఒకవేళ ఫ్యామిలీలో కాకుండా ఫ్రెండ్స్ మధ్యలో అయితే మీరు ఏది చేస్తున్నా సరే, ఈడు వచ్చిండ్రా పెద్ద పోటుగాడు, ఈడు చేస్తాడా, ఆడు చేస్తాడా, వానితో అవుతుందా, వీనితో అవుతుందా అని మీకు రాంగ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారంటే వాళ్ళు మీ ఎనర్జీ వ్యాంపైర్స్. వాళ్ళు మీ మంచి మాట్లాడుతున్నట్టే మాట్లాడి మిమ్మల్ని చేయనీయకుండా చేస్తారు. జీవితంలో ప్రయత్నం చేసిన వాడు ఎప్పుడూ ఓడిపోలేదు, వదిలేసిన వాడే ఓడిపోయాడు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ప్రయత్నం చేసిన వాడు ఎప్పుడూ ఓడిపోలేదు, జస్ట్ ట్రైడ్, అట్లీస్ట్ హీ ట్రైడ్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. సో అందుకని ఎవరైనా ఏదైనా ఇది చేయలేరురా, నువ్వు ఇదారా ఇదారా, మనకు కుదరదురా, అవన్నీ డబ్బు ఉన్నోళ్ళకి అవుతుందిరా, డబ్బు లేని వాళ్ళకి అవుతుందిరా, ఈ సుత్తి అంతా ఎవరైనా చెప్తుంటే వాడు మీ ఎనర్జీ వ్యాంపైర్. వాడి దగ్గర దూరంగా పారిపోవాలి. అలాంటి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోవద్దు. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్, ఊరికే హెల్ప్ అడిగేటోడు, వాడి స్టోరీ చెప్పేటోడు. అంటే వాడి దగ్గరకు వచ్చి నా జీవితం ఎట్లా ఉంది తెలుసా, మా నాన్న ఇట్లా చేసిండు, మా అమ్మ ఇట్లా అయింది, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయని మీతో చెప్తున్నాడంటే వాళ్ళతో దూరంగా ఉండండి. ఒక సలహా ఇవ్వండి, లేదా మీ జేబులో ఉన్న ఏదైనా 10 రూపాయలు ఉంటే ఇచ్చేసి తప్పించుకోండి. వాళ్ళ స్టోరీ వింటూ ఉంటే అయ్యో పాపం అని మీరు మారిపోతూ ఉంటే మీ ఎనర్జీ మొత్తాన్ని వాడు లాగేసుకుని యూ విల్ బికమ్ వీక్. మీకు కూడా అలాంటి స్టోరీలే అర్థమవుతుంటాయి. మీకు కనిపించేవన్నీ అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఎవరైనా జాలి కథలు, పాపం కథలు చెప్తున్నారంటే నమ్మద్దు, పారిపోండి అక్కడి నుంచి. అలాంటి వాళ్ళతో దూరంగా ఉండాలి. నిజంగా పాపం వాళ్ళ లైఫ్లో జరుగుండొచ్చు, కానీ దానికి దూరంగా ఉండి ఆ స్టోరీ ఎన్నోసార్లు మీరు వినే ఉంటారని మీరు తెలుసుకుని బయటపడండి. ఈ పాపం స్టోరీలు, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నేను ఇట్లా అయిపోయినా, మా నాన్న ఇట్లా, మా అమ్మ ఇట్లా, మా నాన్న తాగేసి వచ్చి కొడతాడు, మా అమ్మ ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, దూరంగా ఉండండి. వాళ్ళు మీ టైం తినేస్తారు. మీరు కనుక బాగా డెవలప్ అయితే వాడికి తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వచ్చు, కానీ మీరు మాత్రం ఇప్పుడు ఆ ఎనర్జీ జోన్లోకి వెళ్ళకండి. వాళ్ళు మీలోని శక్తి ఇట్లా లాగేస్తారు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్, గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ మీ మీద ప్రేమ చూపిస్తున్నట్టు ఉండి
మీరు అదే అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, ఆ బట్టలు వేసుకోకూడదు, ఇట్లా మాట్లాడాలి, అట్లా మాట్లాడాలి, మీ ఒరిజినాలిటీని చంపేస్తున్నాడంటే అలాంటి వాళ్ళతో దూరంగా ఉండాలి. దే ఆర్ ఎనర్జీ వ్యాంపైర్స్. ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నట్టు ఉంటుంది, అది ఇప్పుడు లవ్లో నా మీద అంత పొజెసివ్నెస్ అని అనిపిస్తుంది, తర్వాత పిచ్చిలేస్తుంది. సో అందుకని అలాంటి వాటికి చాలా చాలా దూరంగా ఉండాలి. ఎవరైతే మిమ్మల్ని ప్రేమ మాటలతో మిమ్మల్ని ఆపాలని ట్రై చేస్తున్నారో వాళ్ళతో చాలా దూరంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళే మీకు డేంజర్. ప్రేమ మాటలు చెప్పి, ప్రేమ గురించే మాట్లాడి, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అని చెప్పి అది మాత్రం చేయకు, నువ్వంటే ఇది ఇష్టం, ఇందులో మాత్రం వెళ్ళకుంటున్నారంటే వాళ్ళు మోస్ట్ డేంజరస్ గాళ్ళు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏదన్నా చేయి, నేనున్నాను అంటే అది ప్రేమ, నువ్వు ఇది చేస్తే మాత్రం నేను ప్రేమించను అంటే చాలా డేంజర్ గాడు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అండ్ ఫిఫ్త్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ గనక మీ లైఫ్లోనే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యి వాళ్ళని మీరు ఎదుర్కోవాల్సి వస్తే వాళ్ళని బాధ పెట్టమని కాదు, వాళ్ళకి ఈజీ వేలో అర్థం చెప్పి మీరు తప్పించుకు తిరగాలి. ఎప్పుడైతే తప్పించుకు తిరగడం నేర్చుకుంటారో, అలాంటి వాళ్ళ నుంచి దూరం జరిగి మీ లైఫ్ గోల్ మీద ఫోకస్ చేస్తారో మీకు ఆటోమేటిక్గా మీ లైఫ్లో స్ట్రెంగ్త్ కానీ ఎనర్జీ కానీ వస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళ స్టోరీలో మీరు పడిపోతారో మీ ఎనర్జీ లాగేస్తారు వాళ్ళు. ఏంటో తెలియదు, అంతా బాగానే ఉన్నట్టుంటుంది, మీ ప్రోగ్రెస్ మాత్రం అవ్వదు. అలా ప్రోగ్రెస్ అవ్వట్లేదు అంటే ఎవరో లాగేస్తున్నారు మీ ఎనర్జీని, ఎవరి దగ్గరో టైం వేస్ట్ చేస్తున్నారు. ఇక సిక్స్త్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో ఏంటంటే ఏదైనా సోషల్ మీడియాలో ఎవరినైనా ఫాలో అవుతూ గంటల తరబడి వాళ్ళ వీడియోలు చూస్తున్నారంటే దే ఆర్ యువర్ ఎనర్జీ వ్యాంపైర్స్. వాళ్ళు మీలోని ఎనర్జీని లాగేసుకుంటారు. సోషల్ మీడియా కానీ, మీడియా కానీ, ఇంటర్నెట్ కానీ మీకు విద్యనిచ్చేది అయి ఉండాలి, కానీ ఇంకా ఏది ఇచ్చినా వేస్ట్. అది పాన్ అడిక్షన్ కావచ్చు, అది గేమ్స్ కావచ్చు, ఏదైనా కానీ మీకు ఇచ్చేదే ఉండాలి. డబ్బులన్నీ ఇవ్వాలి, లేకపోతే మీకు దానివల్ల కనీసం ఇంత నాలెడ్జ్ అన్నా వచ్చి ఉండాలి. అవి లేకుండా మీరు ఊరికే వీడియోలు చూస్తున్నారంటే దే ఆర్ యువర్ ఎనర్జీ వ్యాంపైర్స్. అవి లాగేస్తాయి. అండ్ కొంతమంది ఓన్లీ రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే విషయాలు చెప్తుంటారు. అలా రెచ్చగొట్టే విషయాలు ఆర్ డిబేట్స్, అవి ఎనర్జీ వ్యాంపైర్స్. డిబేట్ని చూడొద్దు అసలు. నేను సౌర మార్గంలో సూర్యుడు ఉపాసన చేశాను 22 ఏళ్ళు. మా గురువు గారు మాకు చెప్పిన ఫస్ట్ మాట, ఎవరైనా ఆర్గ్యుమెంట్లోకి దిగారంటే నువ్వు గెలిచావురా అని వచ్చి బయటకు వచ్చామంటారు. నువ్వు గెలిచావురా అని చెప్పేసి వచ్చేయాలి. ఆర్గ్యుమెంట్కి వచ్చిన వాడు నువ్వు ఏం చెప్పినా వినడు. మొండివాడు రాజు కన్నా బలవంతుంటారు. సో ఆర్గ్యుమెంట్లోకి దిగద్దు ఎప్పుడు. ఎవరితో అయినా సరే ఆర్గ్యుమెంట్లోకి దిగద్దు. డిబేట్ ఈజ్ అ వర్స్ట్ కల్చర్. డిబేట్లోకి వెళ్ళొద్దు అసలు. ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళామా మన ఎనర్జీ మొత్తం పోతుంది. వాడు మాత్రం మారడు, 1% కూడా మారడు ఎప్పుడు కూడా. అందులో నువ్వు కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే అసలే వెళ్ళకూడదు. వెజ్ గొప్పదా, నాన్ వెజ్ గొప్పదా, ఇది ఒక ఆర్గ్యుమెంట్ ఎప్పటికీ తెమలదు. గుడ్డు ముందా, కోడి ముందా, ఇది ఎప్పటికీ పోదు. హిందూ గొప్పోడా, ముస్లిం గొప్పోడా, ఇది ఎప్పటికీ పోదు. క్రిస్టియన్ గొప్పోడా, హిందూ, ఇది ఎప్పటికీ పోదు. తర్వాత తెల్లోళ్ళు గొప్పోడా, నల్లోళ్ళు, ఇది ఎప్పటికీ పోదు. ఈ ఆర్గ్యుమెంట్స్లోకి నా దేవుడు గొప్పోడా, నీ దేవుడు గొప్పోడా, ఇవి ఎప్పటికీ తెగవు. సో ఇలాంటివి డిబేట్లు ఎక్కడైనా వస్తున్నాయంటే క్లోజ్ చేసుకుని పారిపోవాలి. స్పిరిచువాలిటీ గొప్పదా, సైన్స్ గొప్పదా, ఇలాంటి డిబేట్లలోకి వచ్చారంటే, అలాంటి డిబేట్లలో పడ్డారంటే మిమ్మల్ని మీరు బయటికి లాక్కోలేరు. అవి ఎనర్జీ వ్యాంపైర్స్ అయిపోతాయి. సో ఎనర్జీ లాగేస్తాయి. సో స్పిరిచువాలిటీ, సైన్స్ వేరు, ఫుట్బాల్, క్రికెట్ వేరు, వెజ్, నాన్ వెజ్ వేరు. ఇవన్నిటిని కలిపితే కానీ కొన్ని డిబేట్లకి స్టఫ్ దొరకదు. అందుకని మీరు వాళ్ళకి స్టఫ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఇలాంటి ఎనర్జీ వ్యాంపైర్స్ నుంచి దూరంగా ఉండాలి. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను వాటి గురించి డీటెయిల్గా మాట్లాడతాను. కంపల్సరీగా మీ లైఫ్లో ఉండే ఎనర్జీ వ్యాంపైర్స్ని, మీలోని శక్తిని లాగేసుకునే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండాలి. అది తప్పు కాదు, అది నిజం, న్యాయం. అందుకోసం మీరు పుట్టారు. సో దానికి జాగ్రత్తగా ఉండాలి. స్టే ట్యూన్డ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం.